పెసరట్టు అనగానే గుర్తుకొచ్చాయి ముందు 2 రకాల చట్నీలండి. ఒకటి అల్లం పచ్చడి, ఒకటి కొబ్బరి పచ్చడి. 2 ఖచ్చితంగా ఉండాలి. పెసరపిండిలోనే నేను అల్లం, పచ్చిమిర్చి అవన్నీ వేసి గ్రైండ్ చేసేసుకుంటాను. తర్వాతన అసలు దోశ పెనం మీదన దోశ చక్కగా పలచగా వేసుకొని 2 వైపులా కాల్చుకుంటాను. ముందు నేను కాల్చుకున్న తర్వాత అప్పుడు ఉల్లిపాయలు అవి వేస్తాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, లైట్గా క్యారెట్, ఎక్కువగా వేయకూడదు క్యారెట్, తీయదనం వచ్చేస్తుంది. బాగా క్రంచీగా ఉంటుంది. అట్లా 2 వైపులా కాల్చి మనం వేసుకుంటే నేను ఎలాగే వేస్తాను. ఆయిల్ వేయకూడదు, దీని బదులు నెయ్యి వేసుకోవాలి పెసరట్టులో. ఎంత బాగుంటుందోను అట్లా చేయడం వల్ల. మన సౌత్ సైడ్ ఎక్కువగా పెసరట్టు, ఉప్మా పెసరట్టు ఇలా తింటారు. మిగతా సైడ్ ఎలా తింటారో తెలియదు కానీ నాకు స్ప్రౌట్స్ రూపంలో తింటారు ఎక్కువగా. అసలు మనం ఇలా కాల్చుకుంటే క్రంచీగా ఉంటుంది. 2 దోశలు తినేవాళ్ళు 3 దోశలు తింటారు. 2తో కడుపు నిండిపోయినా మనకి ఇంకో దోశ తినాలనేంత టేస్టీగా ఉంటుంది. నాకు కూడా అంతే ఇష్టం.